ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మగారు, మీకు మెహందీ పెట్టడం రాదని కావాలని అబద్ధం చెప్పారు కదా? అవును వాణి, నాకు తెలుసమ్మగారు. అందుకే నేను కూడా మీ రూట్లోనే అబద్ధం చెప్పాను. వీళ్ళని ఇలా చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదమ్మగారు. అక్క, ఏం చేస్తున్నావు? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? పెళ్లి పనులు చెయ్యమని చెప్తే మెహందీ పెట్టించుకుంటున్నావా? అది కాదు సంధ్య. మాట్లాడకక్క. నీకంతగా మెహందీ పెట్టించుకోవాలనిపిస్తే ఈ వాణితోనో లేదంటే ఆ పెద్దావిడితోనో మెహందీ పెట్టించుకోవాలి గాని అక్షయ్తో మెహందీ పెట్టించుకోవడం ఏంటి? లేక నుంచి ఫ్రెండ్, నువ్వు కూర్చో. సంధ్య, అనవసరంగా తొందరపడకు. నా ఫ్రెండ్ శ్రావణి పెళ్లి పనుల్లో బిజీగా ఉందని తనకి మెహందీ పెట్టాలని నేనే మెహందీ తీసుకొచ్చి పెడుతున్నాను. ముందు తను వద్దనే చెప్పింది. నేనే ఫ్రెండ్ని కన్విన్స్ చేసి మెహందీ పెడుతున్నాను. అయినా నా ఫ్రెండ్కి నేను మెహందీ పెడితే తప్పేముంది? అసలు నేను కాదు, ఫ్రెండ్ని నువ్వే పక్కన కూర్చోపెట్టుకొని మెహందీ పెట్టించాల్సింది. ఎందుకంటే శ్రావణి నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నీకు అన్నీ అయ్యి పెంచిన అక్క. ఈ ఇంటికి వియ్యంకురాలు. అమ్మగారు, అక్షయ్ బాబు గారు సంధ్యకి భలే బుద్ధి చెప్పారు. అక్షయ్, కూల్ సంధ్య, అన్నీ సాఫీగా జరిగిపోతాయి. అయినా మీ అక్క మెహందీ పెట్టుకుంటుంటే నువ్వెందుకంత కోప్పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఇందాక మెహందీ పెట్టే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేత పెట్టిస్తే సరిపోతుంది కదా. బామ్మగారు, అందరూ మెహందీ పెట్టించేసుకున్నారని వాళ్ళని ఇందాకే పంపించేశాం. ఏం అక్కర్లేదు బామ్మ, మెహందీ పెట్టడం పూర్తయిపోవచ్చింది. నేనే ఫినిష్ చేసేస్తాను. ఫ్రెండ్, 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 ఏంటి అక్షయ్? ఫ్రెండ్, ఏమైంది? ఇక్కడ పడుకున్నావేంటి? నాకు నిద్ర వస్తోంది అక్షయ్, బాగా అలసిపోయాను. సరే, భోజనం చేసావా? చేతికి మెహందీ ఉంది కదా, ఎలా చేస్తాను? తర్వాత తింటాను. ఏంటి, ఇంకా భోజనం చేయలేదా? సరే, ఒక్క నిమిషం ఆగు. అక్షయ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అక్షయ్,
ఏమైంది? ఎందుకు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు? ఎన్ని పనులున్నా టైంకి భోంచేయాలి ఫ్రెండ్. నువ్వు సరిగ్గా తినలేదు కదా, అందుకే నీరసం వచ్చి అలా తల వాల్చి పడుకున్నావు. చేతికి మెహందీ ఉంది కదా, ఇప్పుడు ఎలా భోజనం చేస్తాను? అయ్యో రామా, నీ ఫ్రెండ్ నేనున్నాను కదా ఫ్రెండ్, నేను తినిపిస్తాను. వద్దక్షయ్, నేను తర్వాత తింటాను. ఏం కాదు, నా ఫ్రెండ్కి నేను తినిపిస్తాను. తిను. టైంకి భోజనం చేయకపోతే ఇలాగే నీరసం వస్తుంది ఫ్రెండ్. పెళ్లి పనుల్లో బిజీగా ఉండి నువ్వు తినకపోతే తినిపించడానికి నేనే వస్తాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే పెళ్ళైన నవదంపతుల్లాగానే కనిపిస్తున్నారు. కానీ అదే నిజమైతే బావుంటుంది. ఇక చాలా అక్షయ్, ప్లీజ్. ఈ ఒక్క ముద్ద తిను. తిను. ఇంక చాలు, కడుపు నిండిపోయింది అక్షయ్. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఇక ఆ చేతులు ఎర్రగా పండేంత వరకు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇదిగో వాటర్ తాగు. చూడండి, అందరూ చేతులు కడుక్కోండి. ఎవరి చేతులు ఎర్రగా పండాయో చూద్దాం. అదేంటి సంధ్య, ఇందాక మెహందీ అంత నిండుగా పెట్టుకున్నావు, నీ చేతులు ఎర్రగా పండలేదేమిటి? వాళ్ళు సరిగ్గా పెట్టలేదేమో బామ్మగారు. మీ చేతులు కూడా అంతంత మాత్రంగానే పండాయి. ఎదిగో బామ్మ, నా చేతులు ఎర్రగా పండితే ఏంటి, పండకపోతే ఏంటి? ఎలాగో నాకు బుర్ర తినే మొగుడు వచ్చాడు కదా. శాంభవి, నేను తిండిపోతున్నాని ఇక్కడ కూడా చెప్పాలా? నా చేతులు ఎర్రగా పండినా పండకపోయినా అక్షయ్ని పెళ్లి చేసుకోవడానికి ఏదో ఒకటి చేస్తాను బామ్మగారు. సంధ్య చేతులు ఎర్రగా పండలేదని, నా చేతులు ఎర్రగా పండాయని తెలిస్తే సంధ్య బాధపడుతుందేమో. శ్రావణి, ఏది నీ చేతులు చూపించు. వద్దులేండి బామ్మగారు. నీ చేతులు ఎంత ఎర్రగా పండాయో చూస్తాను. ఏది చూపించు. వద్దు. అందరికంటే నీ చేతులే ఎర్రగా పండాయి.
నీకందరికంటే మంచి మొగుడొస్తాడు. మరి మా శ్రావణికి మెహందీ పెట్టింది ఎవరనుకున్నారు బామ్మగారు? అక్షయ్ బాబు గారు కదా, అందుకే అంతెర్రగా పండింది. పర్వాలేదులే బామ్మా, సంధ్య చేతులు అంత ఎర్రగా పండకపోయినా తనకి అక్షయ్ లాంటి మంచివాడు భర్తగా వస్తున్నాడు. వాడు సంధ్య జీవితంలోకి రావడం కాదు, సంధ్యే శ్రావణిని తప్పించి అక్షయ్ జీవితంలోకి వచ్చింది. అబ్బో, ఎంత బాగా పండాయో నా బంగారు తల్లులు.